యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు ఆయనకు సిలువ వేయబడింది. ఆయనకు సిలువ వేయకపోతే మనకి రక్షణ అనేదే లేదు. పాపములను పోగొట్టుకోవడానికి ఇప్పటికీ చాలామంది గొర్రెలు, మేకలు, ఎద్దులు, కోళ్ళు బలిచి మా పాపాలు పోగొట్టేసుకున్నాము అనుకుంటారు. అది ఉత్త భ్రమ మాత్రమే. ప్రియనేస్తమా, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుంచి విడిపించడానికి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉన్నారు. మన పాప శిక్షను భరించారు. నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ద్వారానే ప్రతి పాపానికి విడుదల. కాబట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నారు. ప్రభు అంటున్నారు కదా, నేను మృతుడినైతిని కానీ యుగయుగములు సజీవుడినై ఉన్నానని. కొంతమంది చూడలేని కబోదులు ఏమంటారంటే, ఆయన సిలువలో నుండి తనను తానే రక్షించుకోలేకపోయాడు కదా అని. కళ్ళున్న కబోదులారా, ఆయన 3వ దినమున తిరిగి లేచారు. చనిపోయి తిరిగి లేచారు. ఆయన అతి త్వరలో రాబోతున్నారు. కళ్ళారా చూస్తారు.